అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఈరోజు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. టీటీడీకి సంబంధించి వైసీపీ చేస్తున్న విమర్శలు, అసలు టీటీడీని ఎందుకు టార్గెట్ చేసింది, కూటమి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు ఏంటి, వీటన్నిటి గురించి విశ్లేషణ తీసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో 100 గోవులు మృతి అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి వైసీపీ పార్టీకి సమాధానం ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రజాప్రతినిధులు ఈరోజు గోశాల సందర్శనార్థం గోశాలకు రమ్మని ప్రతి సవాలు విసరడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు ఎస్పీ కూడా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో శాంతియుతంగా వచ్చి సందర్శించి వెళ్ళిపోండి, అంతవరకు ఓకే అంటూ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే అసలు విమర్శ చేసినటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే బోమన కరుణాకర్ రెడ్డి మాత్రం తనని హౌస్ అరెస్ట్ చేశారంటూ ఒక అబద్ధపు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఆయన చేసిన విమర్శకి కట్టుబడి ఉండకుండా వెనకడుగు వేసే ప్రయత్నం ఎందుకు చేయాల్సి వచ్చింది? వారు అసలు టీటీడీని ఎందుకు టార్గెట్ చేశారు? మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? అసలు మతాన్ని, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగాలని చూడటమే దుర్మార్గం. దేవుడంటే భక్తి లేని వాళ్ళు, భయము లేని వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇదేమన్నా కొత్త అంటే కొత్త కాదు. గతంలో కూడా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పీరియడ్లో వైసీపీ ఇలాంటి రాజకీయాలకే తెరలేపింది. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఏదో పింక్ డైమండ్ మిస్ అయింది, అది చంద్రబాబు నాయుడు గారి బెడ్రూమ్లో ఉంది అని చెప్పింది. అక్కడ ఏదో బంగారం మిస్ అయింది, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పింది. మరి 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉందిగా, మరి పింక్ డైమండ్ పట్టుకున్నారా? దేవుడి దగ్గర మిస్ అయిన బంగారాన్ని పట్టుకున్నారా? అంటే ఆ డైమండ్ మిస్ కావటం జరగలేదు, ఆ బంగారం మిస్ కావటం జరగలేదు. ఒక అభూత కల్పన, ఒక అబద్ధపు ప్రచారం. ఓకే, ఇలాంటి ప్రచారం చేసి జనాన్ని నమ్మించి జనాన్ని మోసం చేయటం అనేటువంటిది వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. అంటే వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే ఇలాంటి ప్రచారాల వల్ల జనంలో కన్ఫ్యూజన్ ఏర్పడి దానివల్ల ప్రభుత్వం మీద బదనాం మోపొచ్చు అనేటువంటిది వాళ్ళు నమ్ముకున్నటువంటి థియరీ, వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం. దాంట్లో భాగంగానే కేవలం ఈ 3 నెలల కాలంలోనే 100 గోవులు చనిపోయాయని చెప్పేసి బోమన కరుణాకర్ రెడ్డి గారు ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సరే, ఆ బిగ్ స్టేట్మెంట్ని తన గోశాలను సందర్శించి నిరూపించవచ్చుగా. అవును. మరి ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు చాలా క్లియర్గా, మీరు మంది మార్పడంతో రావద్దు, మీ గన్మెన్లను పెట్టుకొని రండి అని చెప్తున్నారు. వాళ్ళకు టీవీ ఉంది, ఆ టీవీకి ఒక కెమెరా ఉంది, దానికి ఒక రిపోర్టర్ ఉంటాడు, కెమెరామెన్ ఉంటాడు. వాళ్ళ వరకు తీసుకుపోయి ఇదిగో నిజం అని చూపించమనండి. ఇప్పుడు నిజానికి గోశాలలో గోవులు వయో వృద్ధి అంటే ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత చనిపోయే ఆవులు ఉండొచ్చు కాక, కానీ ఒక్కసారిగా 100 ఆవులు చనిపోయాయని చేసే ప్రచారం నిజంగా అబద్ధం. ఓకే, అబద్ధం అనేది టీటీడీ చెప్పదలుచుకుంది, చూపించదలుచుకుంది. టీటీడీ ఈవో చాలా క్లియర్ కట్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. తర్వాత సరే వీళ్ళేదో చెప్పారు, వాళ్ళేదో చెప్పారు అనేది పక్కన పెట్టేస్తే, గతంలో విజిలెన్స్ నివేదిక ఏది టీటీడీ బోర్డు చైర్మన్గా బోమన కరుణాకర్ రెడ్డి గారే ఉన్నప్పుడు విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఏం చెప్తుందంటే, ఈ చైర్మన్గా ఉన్నప్పుడు హర్నాథ్ రెడ్డి గారు ఈ గోశాలకు డైరెక్టర్గా ఉన్నప్పుడు కల్తీ పశుగ్రాసాన్ని, కల్తీ దానాన్ని, తినలేనటువంటి దానాన్ని, కుళ్ళిపోయినటువంటి దానాన్ని ఆవులకి పెట్టారు, నాసి రకపు దానాన్ని ఆవులకి పెట్టారు. ఇది చెప్తుంది ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం కాదు, అదే కూటమి నాయకులు కాదు, విజిలెన్స్. అంటే వైసీపీ అధికారులు ఉన్నప్పుడే ఈ విజిలెన్స్ వల్ల, కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చిన విజిలెన్స్ కాదు. 1,30,00,000 రూపాయల అవినీతి జరిగింది అని చెప్తా ఉంది. తర్వాత చంద్రగిరిలో గోశాల ఏర్పాటు చేయకుండానే డబ్బులు మింగేశారని చెప్తా ఉంది. నేను చెప్తుంది దేవాలయాల ఆస్తులు మింగేయటాలు, దేవుడి ఆస్తులు పక్కదారి పట్టించడాలు, ఇవి చాలా ఉన్నాయి. ఇవి కాక విజిలెన్స్ ఇచ్చిన నివేదిక నేను చెప్తున్నాను. సరే, ఇది కూడా పక్కన ఎందుకు ఈ ప్రచారం చేస్తున్నారు అనేది ఒకసారి వెళ్ళినప్పుడు, ఈ బోమన కరుణాకర్ రెడ్డి గారు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో ఆయన కానీ, వాళ్ళ సోదరుడు బోమన సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా పరమ నాస్తిక హేతువాదులు. ఒకటేమో క్రిస్టియన్ పద్ధతిలో కూడా వీళ్ళ కుటుంబాలు నడిచాయి. వీళ్ళకి ఎందుకు అసలు టీటీడీ చైర్మన్ ఇచ్చారు అనేది ఫస్ట్ బేసిక్ పాయింట్. నాకు ఈ బోమన కరుణాకర్ రెడ్డి గారు రాడికల్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఈ రాడికల్ స్టూడెంట్ యూనియన్ని వాళ్ళ సోదరుడు ఏర్పాటు చేశాడు, దానికి ఆయన మొదటి ప్రెసిడెంట్గా ఈయన ఉన్నారు. ఇప్పుడు రాడికల్ స్టూడెంట్ యూనియన్లో ఉన్నప్పుడు ఇతను చేసిన కామెంట్ ఏంటంటే, కొండ మీద నల్లరాయి ఉంది, నల్లరాయిని చెప్పుతో కొడితే ఏమవుతుంది అని మాట్లాడారు. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు.
మరి అలాంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ పోస్ట్ ఎవడని ఇస్తాడా? ఇచ్చింది వైసీపీ, ఇచ్చింది గతంలో రాజశేఖర రెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామికి 7 కొండలు అవసరమా, 2 కొండలు చాలవని మాట్లాడినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏమో బొమ్మన కరుణాకర్ రెడ్డిని చైర్మన్గా చేస్తే, మళ్ళీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ చైర్మన్గా చేశారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు సహజంగా ఇప్పుడు ఆయన ఏ వాదనని నమ్ముకోవచ్చు. ఆయన కమ్యూనిస్ట్ కావచ్చు, హేతువాది కావచ్చు, నాస్తికవాది కావచ్చు, లేదు ఆయన క్రిస్టియానిటీ నమ్ముకోవచ్చు, ముస్లిం విధాన్ని నమ్ముకోవచ్చు. దీనికి ఏం వ్యతిరేకం కాదు, రాజ్యాంగబద్ధంగా ఆయనకున్న హక్కు కావచ్చు. కానీ ఆయన ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఏం అభ్యంతరం లేదు. కానీ టీటీడీ అనేది అదొక దేవస్థాన ట్రస్ట్ బోర్డు. హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడానికి కోసం, ఒక దేవాలయాన్ని దాని మంచి చెడు చూడటం కోసం ఏర్పడేటువంటి ఒక వ్యవస్థ. తిరుపతి దేవస్థాన ఆచార సాంప్రదాయాల్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం, దాన్ని ప్రచారం చేయడం కోసం ఏర్పడ్డ సంస్థ హిందూ ధార్మిక సంస్థ. ఆ ధార్మిక సంస్థకి హిందూయిజాన్ని నమ్మేవాళ్ళు, దేవుని నమ్మేవాళ్ళు మాత్రమే చైర్మన్గా ఉండాలి. దేవుని నమ్మనటువంటి వాళ్ళు, దేవుణ్ణి వ్యతిరేకించేటువంటి వాళ్ళు, దేవుడికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళు ఎందుకు చైర్మన్గా అయ్యారు? తర్వాత ఈ భూమన ఏదైతే వాళ్ళ సోదరుడు ఉన్నాడో అతనైతే చాలా దారుణంగా 2009లో, పాతకాలం చెప్పాలని 2009లో ఒక పుస్తకాన్ని హిందూ ద ఆర్గనైజం అని చెప్పేసి అమెరికాలో ఒక పరిశోధకురాలు రాసింది. ఆ పుస్తకాన్ని నిషేధించారు మన భారతదేశంలో. ఆ పుస్తకాన్ని ప్రింట్ చేసిన సంస్థ కూడా ఆ ప్రింట్లన్నీ తగలబెడతామని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ఆ పుస్తకాన్ని వీళ్ళ సోదరుడు భూమన కరుణాకర్ సోదరుడు ఫేస్బుక్లో పెట్టి మస్ట్ రీడ్ అని పెట్టాడు. భారతదేశంలో నిషేధించబడ్డ పుస్తకాన్ని మస్ట్ రీడ్ అని పెట్టాడు. అదే ఏముంది దాంట్లో? హిందూ దేవుళ్ళకి వ్యతిరేకమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఓకే. తర్వాత ఇదే భూమన కరుణాకర్ రెడ్డి సోదరుడు దేవుడికి వ్యతిరేకంగా అనేక రచనలు రాశాడు. ఈ బ్రదర్ని బట్టకొచ్చేసి భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం ఇచ్చారు. మళ్ళీ ఏం ఉద్యోగం అనుకున్నాం? శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ, దానికి డైరెక్టర్. అంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి ఈయన ట్రైనింగ్ ఇస్తాడు. ఈయన దేవుని నమ్మడు, దేవుని తిడతాడు, దేవుడికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేస్తాడు. అక్కడున్న పురోహితులకి, ఉద్యోగులకి ఇతనేం ట్రైనింగ్ ఇస్తాడు? దేవుని ఎట్ట తిట్టాలి, దేవుని ఎలా కొట్టాలి, ఇదాని ట్రైనింగ్ ఇస్తాడా? ఇదాని ట్రైనింగ్ ఇచ్చి మరి అతనికి ఎందుకు ఉద్యోగం ఇచ్చారు అక్కడ? ఫస్ట్ బేసిక్ పాయింట్. తర్వాత అతనికి ఎందుకు ఇదస్థానం ఇచ్చారు అక్కడ? టీటీడీ ఉద్యోగ ఇదస్థానాన్ని కూడా పొందాడు అతను. ఒకటి ఉద్యోగం, రెండోది ఇదస్థలం. దేవుని నమ్మని వ్యక్తికి దేవుని నమ్మే వాళ్ళు ఇచ్చే కానుకల ద్వారా వచ్చిన డబ్బులతో వచ్చినటువంటి ఇదస్థలం, జీతం, ఇవన్నీ కూడా అతనికి లభించాయి. అంటే వీళ్ళ నేపథ్యం ఇది. వీళ్ళు దేవుని నమ్మరు, వీళ్ళకి భక్తి లేదు, భయం లేదు. వీళ్ళు చేసే ప్రచారం ఇలా కాకుండా ఎలా ఉంటుంది? అబద్ధ ప్రచారం. ఇంకోటి, సరే వీళ్ళకి పదవులు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు గత సాంప్రదాయాలకు అనుగుణంగా ఎప్పుడున్నా తిరుమల బ్రహ్మోత్సవాల్లో సతీ సామర్థ్యంగా వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎప్పుడన్నా భారతి గారు వచ్చారా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి? రాలేదు. పైగా వాళ్ళ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న తిరుపతి సెట్టి వేపించుకొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదు, రాబోయే కాలంలో కూడా జరగదని నేను అనుకుంటున్నా. నా భూతో నా భవిష్యత్తు, ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు తిరుమల వెళ్ళి శ్రీ వెంకటేశ్వరం దర్శించుకుని అనుకున్నావు అనుకో, ఏం చేయాలి? తిరుపతి వెళ్ళాలి, కొండ ఎక్కాలి, ఎక్కి దేవుని దర్శించుకొని రావాలి. తిరుమల వెళ్ళాల్సిందే దేవుడి దర్శనం కోసం. కానీ తిరుమల సెట్ని ఇంట్లో వేపించుకుంటా అంటే అది సాంప్రదాయం కాదు, అది పద్ధతి కాదు. కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు. పైగా ఆ రోజు ఉన్న వివాదం ఏంటంటే ఆ ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో పెట్టి భారతి గారు పక్కిచ్చారని. అంటే ఇలాంటి ఆలోచనలు, దేవుని నమ్మకపోగా అవమానించే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి రాజకీయాలు కాక దేనికి తెరవేస్తారు? వీళ్ళకి హిందూయిజం అంటే పడదు, హిందువుల మనోభావాలు అంటే గిట్టదు, హిందూ కల్చర్ అంటే గిట్టదు. ఇప్పటికే వీళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణ ఏంటంటే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి దేవస్థానంలో లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ చేశారు అనే దాని మీద ఇప్పుడు కరెంట్ కేసు నడుస్తుంది. వీళ్ళు కోరుకున్నటువంటి సిట్టే, సిబిఐ డైరెక్టర్తో కూడినటువంటి సిట్టు నలుగురిని అరెస్ట్ చేసింది. అవును, నలుగురిని అరెస్ట్ చేసింది. ఇప్పటికి బోలే బాబాకి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఇద్దరిని అరెస్ట్ చేసింది, ఏఆర్ డైరీకి సంబంధించిన ఒకరిని అరెస్ట్ చేసింది, వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి ఎండీని అరెస్ట్ చేసింది. నలుగురిని అరెస్ట్ చేసింది. అంటే తిరుపతి లడ్డూలో నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించినట్టే కదా, అరెస్టులు జరిగిందంటే నిర్ధారణ అయినట్టే కదా. తిరుపతి లడ్డూలో నెయ్యిని కల్తీ చేశారు, అన్న ప్రసాదాల్లో కల్తీ చేశారు. ఇప్పటికీ దేవస్థానాన్ని వదలకుండా విచ్చలవిడి ప్రచారాలు చేస్తూ హిందువుల మనోభావాలని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రతి హిందూకి
ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి హిందూకి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అత్యంత పవిత్రమైంది. శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే అత్యంత ప్రీతిపాత్రుడు. ఆయన నమ్ము ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలి, దేవుని దర్శించుకోవాలని ప్రతి హిందువు అనుకుంటాడు. అక్కడ గోవులు అంటే మామూలుగా అక్కడ మాత్రమే కాదు, గోవులు అనేది హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి జంతువు. గోవుని పూజిస్తారు, గోమూత్రాన్ని సేవించే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి గోవుని ఉద్దేశించి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఖండించాల్సింది. ఇట్లాంటి రాజకీయాలకి చెల్లుబాటు కాకూడదు. మతాల పేరు మీద, కులాల పేరు మీద కుంపట పెట్టి రాష్ట్రాన్ని తగలబెట్టాలని ఆలోచన ఉన్నటువంటి రాజకీయ పార్టీలని భారత ఎన్నికల కమిషన్ నిషేధిస్తే తప్ప ఇట్లాంటి ప్రచారాలకి పులుస్తా పడదు అనేటువంటిది నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్.